పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభా. గతించిన వారమంతా నెలంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో నా తండ్రి ప్రభా ఈ రీతిగా ఈ మధ్యకాల సమయంలో నా తండ్రి ప్రభా నీ పాద సన్నిధిలోకి ప్రభా మేము రావడానికి మీరు చూపిన కృపకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ప్రభా మేము మరి సండే సర్వీస్ స్టార్ట్ చేసుకుంటుండగా నా తండ్రి ప్రభా నీ యొక్క కృపను మాతో కూడా ఉంచమని వేడుకుంటున్నాం నా తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. రాలేని బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పరిస్థితులు ఎరిగిన దేవుడో కనుక ప్రభా వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మరి ఎవరైతే మరి వారి యొక్క ప్రాణంలో ఉన్నారో బిడ్డలందరినీ మీరు దీవించి మరి సమయానికి మీరు ఇక్కడికి రప్పించమని నీ యొక్క పాద సన్నిధిలో కూర్చాడుతున్నాం ప్రభా. మరి ఈ యొక్క సమయంలో నా తండ్రి ప్రభా మేము ఫెలోషిప్ ఆరాధన ఆరంభించుకుంటుండగా నా తండ్రి ప్రభా నీ యొక్క ప్రభా మరి పర్పస్ఫుల్గా ప్రభా మరి మీ యొక్క చిత్తాన్ని ప్రభా మరి ఇక్కడ మీరు నెరవేర్చుతారని నమ్మి నేను స్తుతిస్తున్నాం. ఆరాధన ద్వారా మా వాక్యాలను చదవటం ద్వారా నా తండ్రి ప్రభా మా యొక్క హోలీ కమ్యూనియన్లో అంతేకాకుండా నా తండ్రి ప్రభా శామ్ కూడా ప్రభా మరి గ్లాస్ గురించి రానే ఉంటుండగా ప్రభా బిడ్డ మరి ఏం మాట్లాడాలో ప్రభా మాకు మేమేం వినాలో మరి విని ప్రభా మాకు హృదయంలో నాటుకొని ప్రభా వాటిని మేము పాటించే మరి తెలివి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మరి మరొకసారి నా తండ్రి ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా మరి ఇక్కడున్న మరి మా యొక్క క్వైర్ టీంని కూడా మీరు దీవించండి నా తండ్రి ప్రభా. వారు ఆరాధించినప్పుడు నా తండ్రి ప్రభా నీ యొక్క ఆరాధన ప్రభా నీ యొక్క పాద సన్నిధిలో మరి చేరడానికి ప్రభా వాటిలో ప్రభా మరి మేము కూడా మరి ప్రభా నీకు ప్రభా మరి దగ్గరగా నా తండ్రి ప్రభా మరి మేము ప్రభా మరి మా యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మరి ఒకసారి నా తండ్రి ప్రభా మాకు ఈ ధన్యతను మీరు అనుగ్రహించిన విధానానికే వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది వినాపలం ప్రభాని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి మొరపెట్టి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఐ నో వీఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్, కానీ ఫైర్ డ్రిల్ అనేది ఒకటి వి విల్ డూ ఇట్ లేటర్ టుడే ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్స్ నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు వీఆర్ టోల్డ్ వాట్ టు డూ, అది రిమైండ్ కూడా చేయమని చెప్పారు ఫెలోషిప్ వాళ్ళకి. సో వీ విల్ డూ దట్ లేటర్ టుడే. If I forget, someone remind me, okay? I'll invite Navneeta to come into the Bible reading. Ephesians chapter 4 verses 1 to 16. వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుడు. మీరు పిలువబడి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మే ఒక్కడే. ఆ ప్రకారమే మీరు మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చేరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను గనక ఆయన భూమి యొక్క క్రింద భాగమునకు దిగననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారులను గూర్చి జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగుము. అనగా క్రీస్తునకు కలిగి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు
లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎదురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చొప్పున క్రీస్తు వలె ఉండుటకును మనమన్ని విషయములలోనూ ఎదుగుదుము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన యందు సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. చదవబడిన ఈ లేఖన భావనం దేవుడు దీవించును గాక. ఆమేన్. Thank you, Neetu. I invite the choir team to come forward for songs and worship. రెండు చేతులు పైకేద్దాం, బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్దాం. హల్లెలూయా. ఉన్నారండి అందరు ఇక్కడే? ఏంటో వినబట్టలేదు. రెండు చేతులు పైకేద్దాం, బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నీ బ్రతికేస్తానయ్యా అని పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. చెప్తారా అందరూ? నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును,
బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే చెప్తామందరము నేనుండాలేనయ్యా, అవును యేసయ్యా నేనుండాలేనయ్యా, నీ తోడు లేకుండా నేనుండలేనేసయ్యా, నీవే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి, అవును రాజా లేకుండా నీ బ్రతకాలేనయ్యా. పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు, అవును రాజా ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ, నేనుండాలేనయ్యా. చెప్తామండి అందరము స్వరమెత్తి వెలుగెత్తి చెప్తామందరము, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే, నేనుండలేను నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి, అవును రాజా నీ తోడే లేకుండా నే బ్రతకాలేను, రాజా నీ సన్నిధి, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికే అవును యేసయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికే సానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా
తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వేళలా ఆదరించేడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలచినా తీర్చలేను నేను నీ రుణం అనే పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. ఆదరించే ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించేడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలచినా తీర్చలేను నేను నీ రుణం. నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితి. అవును రాజ్యా, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరలా తెచ్చితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరలా తెచ్చితివి. అన్ని వేళలా ఆదరించే చెప్తామండి అందరము కలిసి, మీకే వందనాలు యేసయ్యా. ఎన్ని తిరులా మిమ్మల్ని కొలచినను మీ యొక్క రుణాన్ని మేము తీర్చలేము యేసయ్యా. తీర్చలేను నేను నీ రుణం.
చాటించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా నూరంత దీవెనలు పంపెదవు సమృద్ధితో నన్ను నింపవును రాజా నూరంత దీవెనలు పంపెదవు సమృద్ధితో నన్ను నింపెదవు అన్ని వేళలా ఆదరించేది శబ్దమా స్వరమెత్తి మీకే వందనాలేసయని శబ్దమండి అందరము ఎన్ని తీరులా నిన్ను కొలచినా తీర్చలేము యేసయ్య మీ కరుణాన్ని మరొకసారి చెప్దాం అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపిణికే వందనం ఎంత గొప్ప దేవుడవయ్యా నిన్ను కొలచినా తీర్చలేను నేను నీ రుణం తీర్చలేను నేను నీ రుణం తీర్చలేను నేను నీ రుణం హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని విధాలుగా మనం యేసు ప్రభువాన్ని కొలచిన ఆయన రుణాన్ని మనము తీర్చలేము. నమ్మినవారందరూ బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు కాదు, కోట్ల సార్లు కాదు, ఎన్నిసార్లు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా అవన్నీ తక్కువే అవుతుంది. ఎందుకనంటే మనము డబ్బులు పెట్టి ఏమన్నా కొనగలుగుతామే కానీ డబ్బులు పెట్టి మన ప్రాణాన్ని కొనలేము. మనల్ని బ్రతికించినందుకు దేవునికి కోట్ల స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని సజీవంగా ఉంచినందుకు దేవునికి స్తుతులు చెల్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్థిరపరచువాడవు, బ్రతికించువాడవు, బలపరచువాడవు అని పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా
రచనలన్నీ అవును రాజా మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు ఏమైనా చేయగలవు రాజా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా అందరం నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అవును రాజా అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే మాతో ఉండండి ప్రభువా అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా స్వరమెత్తి పాడమందరము మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టు రాజా ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా చేయగలవు రాజా కథ మొత్తం మార్చగలవు ప్రభువా నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము రాజా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము హల్లెలూయా హల్లెలూయా మనమందరము దయచేసి లేచిన పడదాము అందరు దయతో లేచమని చెప్పి కోరుతా ఉన్నాను మనమందరం రెండు చేతులు దేని వైపు జోడిద్దాం రెండు చేతులు దేని వైపు చాపుదాం స్వరం ఎత్తుదాం వెలుగెత్తుదాం అవును రాజా నా కథ మొత్తము మార్చగల దేవా
నా పరిస్థితి మార్చగల దేవా, నా స్థితిగతులు మార్చగల దేవా, మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో ఉన్న మనుషుల పైన నేను ఆధారపడతా ఉన్నానేమో యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. మీ పైన నేను ఆధారపడతా ఉన్నాను. ఈ యొక్క క్షణమున నా మొరను ఆలకించండి ప్రభువా, నా ప్రార్థనను అంగీకరించండి యేసయ్యా. చెప్దామా అందరము? స్వరం ఎత్తుదామండి, వెలుగెత్తుదాము, ప్రార్థన చేద్దాము. మౌనంగా ఉండే సమయము కాదు ఇది సహోదరి సహోదరుడా, ఆరాధన చేసే సమయము. మనకి దేవునికి మధ్యలో మనము గడిపే వ్యక్తిగత సమయము. మనకున్న సమస్యలు మనము ఇరుగు పొరుగు వారితో పంచుకుంటున్నామేమో, బంధువులతో, స్నేహితులతో, మిత్రులతో పంచుకుంటున్నామేమో. యేసు ప్రభు వారితో ఒక్కసారి పంచుకుందామా? యేసయ్యా, నా సమస్యని చూడండి ప్రభువా, నా జీవితాన్ని ఎరిగిన దేవా, నా బ్రతుకుని ఎరిగిన దేవా. ప్రభువా, నేను ఏ పరిస్థితిలో వెళ్తున్నానో సమస్తాన్ని ఎరిగిన దేవా. ప్రభువా నాయన తండ్రి, నా ముందున్న ప్రతి ఒక్క గడ్డు కాలాన్ని నాయన తండ్రి దూరపరచండి యేసయ్యా అని దేవునితో చెప్దామా? దేవునితో మనము అడుగుదామా? సంభాషణ చేద్దామా? యేసయ్యా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ప్రభువా, ఎంతగా మీరు నన్ను ప్రేమించారు ప్రభువా, ఎంతగా మీరు నన్ను ఆదరించారు ప్రభువా. ఎన్నిసార్లు త్రొట్టిల్లినను ప్రభువా, ఎన్నిసార్లు నాయన తండ్రి మీ యొక్క మార్గము నుండి నాయన తొలగిపోయినను యేసయ్యా. మీ యొక్క ప్రేమతో, మీ యొక్క కరుణతో, మీ యొక్క జాలితో ప్రభువా నాయన తండ్రి నన్ను క్షమించి నాయన మరలా నాయన తండ్రి మీ యొక్క హక్కున చేర్చుకున్న దేవా, మీ యొక్క కంటికి రెప్పవలే నన్ను కాచి కాపాడుతున్న దేవా, మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మా పరమ తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. యేసయ్యా, మీకే వందనాలు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. చెప్దామందరము, ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరేవర. అవును రాజా, నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెదా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. చెప్దామందరము మరొకసారి, ఆరాధించెదా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే, నీ మట్టిలో చేరే వరకు ఆరాధిస్తాను యేసయ్యా. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రభువా, మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. చెప్తామందరము, ప్రార్థించేదా యేసు రాజా. ప్రార్థన చేస్తాను ప్రభువా మీకే, నిన్నే ప్రార్థించేదా. స్వరమెత్తి చెప్దామా? ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా,
ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. మరొకసారి చెప్తాం అందరం, నా ప్రాణము, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు. అవును యేసయ్యా, నీ మహిమలో చేరే వరకు మిమ్మల్ని ప్రేమిస్తాను ప్రభువా. మరొకసారి చెప్తామా, నా ప్రాణము, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, శబ్దమందరము నన్ను చూచు, అవును రాజా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు, తలంపులు తపనై అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు తపనై, అవును రాజా, అన్నీ ఎరిగిన దేవా మీకే వందనాలు ప్రభువా. నడచినను నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే,
ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నాకు నా మనసుతో ఆరాధించు, నాకు నా బలముతో సేవించేదని, నాకు నా మనసుతో ఆరాధించు, నాకు నా బలముతో సేవించేదని. ఏ ఆరాధన 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 ఆరాధన, శబ్దమందరం ఆరాధన యేసునికే ఆరాధన. నన్ను చూసావే వందనం రాజా, నన్ను చూసిన దేవా మీకే వందనాలేసయ్యా. వందనమయ్యా, నీవు నన్ను చూసావు, నన్ను చూసినందుకు వందనాలేసయ్యా. నాతో ఉన్నందుకు మీకే వందనాలు ప్రభు. వందన నా పూర్ణ మనసుతో, నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదని, నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదని. నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన ఆరాధన. శబ్దమందరం ఆరాధన. నన్ను చూసినందుకు నీకే వందనాలేసయ్యా చెప్తాం మొదటిసారి. ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన. అవును రాజా, మమ్మల్ని చూచిన దేవా, మమ్మల్ని ఎరిగిన దేవా, నా ప్రతి కష్టములో, నా ప్రతి దుఃఖములో, నా ప్రతి బాధలో, నా ప్రతి ఆనందములో, సంతోషములో ప్రభువా, ఎవరు ఉన్నను లేకపోయినను మీరు నాకు తోడుగా నిలిచారు యేసయ్యా. మీకే వేలాది వేలాది వందనాలు చెల్లిస్తాను యేసయ్యా. నేను ఈ నా జీవిత యాత్రను ప్రభువా, మీరు లేనిది ఒక నిమిషము కాదు ప్రభువా, ఒక క్షణమైనను నేను ఊహించలేను ప్రభువా. మీరు నాతో ఉండండి యేసయ్యా, మీరు నాతో రండి ప్రభువా, మీరు నాలో ఉండండి ప్రభువా. ప్రభువా, నేను ఏమి చేయుచున్నానో నా తలంపులలో, నా తపనలో ప్రభువా, నేను పడుకున్నను, నేను లేచినను, మీరు నాతో ఉంటున్నారు ప్రభువా. మీకే వేలాది వేలాది వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్నీ, అవును రాజా, అన్నీయు ఎరిగియున్నావు. పడుకున్నాను, నడచినను,
చెప్తాం అందరము. ధన్యవాదం యేసు రాజా. స్వరమితి చెప్తామా ముక్త కంఠముతో. అవును రాజా, మీకే ధన్యవాదములు యేసయ్యా. మరొకసారి ధన్యవాదం, మీకే వందనాలు యేసయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. ధన్యవాదం యేసు రాజా. పరిశుద్ర గొప్ప దేవ రాజరక్షక, మీకే వేలాది వేలాది వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ప్రభువా నా యంతరి నా జీవితాన్ని, నా సమస్తాన్ని ప్రభువా, నా బ్రతుకును ఎరిగిన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నా యంతరి నాకు తోడుగా, నాకు నీడగా ఉంటున్నాయన తండ్రి, నా చెంత నిలిచి యేసయ్యా నన్ను నడిపిస్తున్న దేవా మీకే వేలాది వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా తెలుసో తెలియకో నాయన తండ్రి నేను కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోయి ఉంటే ప్రభువా నాయన తండ్రి నన్ను దయతో మన్నించమని చెప్పి అడుగుచున్నాం యేసయ్యా. మీ యొక్క కల్వరి శిలువలో నాయన తండ్రి మీరు కార్చిన రక్తము ద్వారా నాయన తండ్రి మా పాపం నుండి, శాపం నుండి విడుదల, విముక్తి లభిస్తుందని చెప్పి సెలవిచ్చిన దేవా, ఆ రక్తముతో మమ్మల్ని కడుగుమని అడుగుతున్నాం యేసయ్యా. మా పాపం నుండి, మా శాపం నుండి నాయన తండ్రి మాకు విడుదలను దయచేయమని చెప్పి అడుగుతున్నాం యేసయ్యా. ప్రభా నాయన తండ్రి మీరే మాతో ఉండి మీరే మమ్మల్ని నడిపించమని చెప్పి అడుగుతున్నాము. ప్రభా మీరు లేకపోతే మా జీవితంలో నాయన తండ్రి మేము మా జీవితాన్ని ఒక్క క్షణమైనను మేము ఊహించలేము. ప్రభా నాయన తండ్రి మీరే మాతో ఉండండి, సమస్తము నాయన తండ్రి మీరే మాతో ఉండి నాయన తండ్రి జరిగించమని చెప్పి అడుగుతా ఉన్నాం యేసయ్యా. ఈ యొక్క సమయంలో నాయన తండ్రి అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేమందరం వెళ్తూ ఉంటుండగా ప్రభా నాయన తండ్రి మీరు మహిమ పొందమని చెప్పి అడుగుతున్నాం యేసయ్యా. ప్రభా నాయన తండ్రి మీ యొక్క దాసుడితో నాయన తండ్రి మీరే ఉండి నాయన తండ్రి మీ యొక్క దాసుడి నోట నాయన తండ్రి మీ యొక్క మాటను వాక్కును ఉంచమని చెప్పి అడుగుతున్నాం యేసయ్యా. ప్రభా నాయన తండ్రి మాకు ఎట్టి యొక్క ఆత్మీయ ఆహారం కావాలో నాయన తండ్రి ఆ ఆత్మీయ ఆహారాన్ని నాయన తండ్రి నేడు మాకు దయచేయమని చెప్పి అడుగుతున్నాం యేసయ్యా. ఇక ఆరాధన అంతే నాయన తండ్రి కేవలం మీకు మాత్రమే మహిమకరంగా జరుగుటకు సహాయం దయచేయమని చెప్పి అడుగుతున్నాం. ఈ కొద్ది ప్రాంతం మీ పాసం చేర్చుకొని చెప్పి అడుచు యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. Worship team, God bless you all. It's been an amazing worship time today. God bless you all, ma. So మనము ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాము. Before we go into the word, I ask Ethan to come and read the scriptures to prepare us for the word. And today's word will be by our dear Pastor Sam, and he will be here after the Bible reading. Thank you, Sam. Praise the Lord, everyone. This is 1 Kings chapter 18, verses 1 to 26. After a long time, in the third year, the word of the Lord came to Elijah. Go and present yourself to Ahab, and I will send rain on the land. So Elijah went to present himself to Ahab. Now the famine was severe in Samaria, and Ahab had summoned Obadiah, who was in charge of his palace. Obadiah was a devout believer in the Lord. While Jezebel was killing off the Lord's prophets, Obadiah had taken 100 prophets and hidden them in 2 caves, 50 in each, and had supplied them with food and water. Ahab had said to Obadiah, "Go through the land to all the springs and valleys. Maybe we can find some grass to keep the horses and mules alive, so we will not have to kill any of our animals." So they divided the land they were to cover, Ahab going in one direction and Obadiah in another. As Obadiah was walking along, Elijah met him. Obadiah recognized him, bowed down to the ground, and said, "Is it really you, my lord Elijah?" "Yes," he replied. "Go tell your master, Elijah is here." "What have I done wrong?" asked Obadiah, "that you are handing your servant over to Ahab to be put to death? As surely as the Lord your God lives, there is not a nation or kingdom where my master has not sent someone to look for you. And whenever a nation or kingdom claimed you were not there, he made them swear they could not find you. But now you tell me to go to my master and say, Elijah is here. I don't know where the Spirit of the Lord may carry you when I leave you. If I go and tell Ahab and he does not find you, he will kill me. Yet I, your servant, have worshipped the Lord since my youth. Haven't you heard, my Lord, what I did while Jezebel was killing the prophets of the Lord? I hid 100 of the Lord's prophets in 2 caves, 50 in each, and supplied them with food and water. And now you tell me to go to my master and say, Elijah is here. He will kill me." Elijah said, "As the Lord Almighty lives, whom I serve, I will surely present myself to Ahab today." So Obadiah went to meet Ahab and told him, and Ahab went to meet Elijah.
When he saw Elijah, he said to him, "Is that you, you troubler of Israel?" "I have not made trouble for Israel," Elijah replied, "but you and your father's family have. You have abandoned the Lord's commands and have followed the Baals. Now summon the people from all over Israel to meet me on Mount Carmel, and bring the 450 prophets of Baal and the 400 prophets of Asherah who eat at Jezebel's table." So Ahab went and sent word throughout all Israel and assembled the prophets on Mount Carmel. Elijah went before the people and said, "How long will you waver between two opinions? If the Lord is God, follow him, but if Baal is God, follow him." But the people said nothing. Then Elijah said to them, "I am the only one of the Lord's prophets left, but Baal has 450 prophets. Get 2 bulls for us. Let them choose one for themselves, and let them cut it into pieces and put it on the wood, but not set fire to it. I will prepare the other bull and put it on the wood, but not set fire to it. Then you will call in the name of your Lord, and I will call in the name of my God. The God who answers by fire, he is God." Then all the people said, "What you say is good." Elijah said to the prophets of Baal, "Choose one of the bulls and prepare it first, since there are so many of you. Call on the name of your God, but do not light the fire." So they took the bull given to them and prepared it. Good afternoon, everyone. Nice seeing you all once again. Smiley faces or sleepy faces. My usual routine on a Saturday afternoon or a Sunday afternoon is, if I'm free, I would just go and sleep. That's been my routine for a long time. It's so lovely to be here. Sweta, Dave, thanks for inviting me here. It's every time I'm here, I truly enjoy the love, the warmth, the conversations that I have. It's so nice. It's encouraging for me, and I hope it will be encouraging for you as well. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. Let's bow down our heads and look up to God in prayer. Father God, ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన ప్రభువా, నాయన మేము ఈ సమయంలో ప్రభువా, నాయన మీ పాద సన్నిధిలో ఇలా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు. Father, we are here with our hearts attentive, with our hearts filled with expectation and anticipation, Lord. God, you know the deepest desires and the gaps that we have. God, I pray, Father, that your word would fill the gaps in our lives. Speak to us, O Lord. God, I pray that your word would come powerfully. It wouldn't be limited to my abilities or my disabilities, O Lord. God, use me in Jesus' mighty name, I pray. Amen. 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 I don't know how much of you are into the current affairs. I don't know how many of you have been following the crisis in the Middle East, the war in the Middle East. Yeah? Crisis is not something that we welcome, isn't it? We don't like crisis, do we? ఒక ఇబ్బంది, ఒక ఆటంకం, మన జీవితాల్లో ఒక విపత్తు ఎవరైనా కావాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. We don't like crisis in our lives. Yeah? అయితే today I want you to look at a particular crisis in the Old Testament that God sent into the lives of Israelites. I'm not going to talk for too long, maybe 30 minutes at the most. So I would ask you to be attentive, be here with an expectant heart so that God can talk to us. Yeah? Old Testament times lo ఒక పర్టికులర్ క్రైసిస్ గురించి ఈరోజు మనం చదువుకుందాం.
It's a huge story, so I don't want to read through the scripture again, but I'll paraphrase most of the story so that you would understand it. Okay? దావీదు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్న తర్వాత, దావీదు కుమారుడు సొలొమోన్ రాజుగా ఉన్నాడు, మనకు తెలుసు ఇది. సొలొమోన్ రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు కింగ్డమ్ హ్యాస్ బీన్ సెపరేటెడ్. రెండు భాగాలుగా చీలిపోయింది. ఇట్స్ సెపరేటెడ్ as the northern kingdom and the southern kingdom. Yeah? The southern kingdom happened to be the tribe of the Judah. యూదా గోత్రపు వాళ్ళు ఆక్రమించుకున్నది సదర్న్ కింగ్డమ్. ఆక్రమించుకున్నదంటే దే హ్యావ్ బీన్ ఇన్ ద సదర్న్ కింగ్డమ్లో ఉన్నారు. నార్దర్న్ కింగ్డమ్లో మిగతా ట్రైబ్స్ అందరూ, మిగతా గోత్రపు వాళ్ళందరూ నార్దర్న్ కింగ్డమ్లో నివసింపజేశారు. అయితే ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద నార్దర్న్ కింగ్డమ్, అంటే ఇశ్రాయేలు, ద నార్దర్న్ కింగ్డమ్ని ఇశ్రాయేలు అని పిలిచేవారు. ఆ ఇశ్రాయేలు కింగ్డమ్కి, ఆ నార్దర్న్ కింగ్డమ్కి ఫస్ట్ రాజు ఎవరు అని అంటే జెరోబామ్. ఫస్ట్ రాజు ఎవరు? జెరోబామ్. ఓకే, సో జెరోబాము దేవుని దృష్టిలో గొప్ప రాజేమి కాదు. హీ నెవర్ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. He never followed the instructions of God. He forgot the history and the miracles that God did. What is times for that? Yeah. So he forgot the miracles and the history of what God did in the lives of Israelites. Okay. Now, we'll read in 1 Kings chapter 12, verse 28. 1 Kings chapter 12, verse 28. Can we read? Everyone chadutara? Nen chadavana? Someone going to read? 1 Kings chapter 12, verse 28. We will have a little glimpse of Jeroboam. Jeroboam gurinchi chinnaga chadukunna atanu em chesadu. Can someone read 1 Kings chapter 12, verse 28? చెప్పండి అమ్మా, చదవండి. చాలమ్మా. ఏం చెప్పాడండి జెరోబాము? ఏం చెప్పాడంటే రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత ఇక్కడ నార్దర్న్ కింగ్డమ్లో ఉన్న వాళ్ళకి మీరు యెరూషలేంకి వెళ్ళడానికి చాలా దూరంగా ఉంటుంది, మీకు దేవుని పూజించడానికి. ఇట్స్ లాంగ్ వే ఫర్ యూ టు గో టు ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. సో దేర్ ఫోర్ 2 దూడలను చేశాడంట బంగారంతో. దూడలను చేసి, దీస్ ఆర్ ద గాడ్స్ హూ గాట్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని తప్పించింది ఎవరు? ఈ 2 దూడలు. Do you understand what he's doing? He's creating a false god to the kingdom of Israelites. And he says, this is your God. ఇప్పటి నుంచి కూడా ఈ మీ దేవుళ్ళు. And you will have to worship them. What did the people do? The people followed. They started to worship the idols that Jeroboam did. Jeroboam was the first king for the kingdom of Israel who laid idolatry. దానికి ముందు జరిగింది ఐడోలేటరీ అన్నది. దానికి ముందు జరిగినప్పటికీ కూడా ఒక రాజు ఒక రూల్ రూపంలో చేసింది ఎవరనంటే జెరోబామ్. అర్థమవుతుందా? జెరోబాము తర్వాత జెరోబామ్ కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఆయన పేరు నాదాబ్. And it's written in 1 Kings chapter 15, verse 25, he says this: he did evil in the sight of the Lord the God, and he followed the ways of his father. జెరోబాము ఏమైతే కట్టడలు పెట్టాడో, ఏమైతే నియమాలు నియమించాడో, ఆ నియమాలలో నడుచుకున్నది ఎవరు? నాదాబ్. He followed the exact same route. Idolatry.
నాదాబు తర్వాత ఇంకా కింగ్స్ ఉన్నారు, ఇంకా రాజులు ఉన్నారు. బాషా అనే రాజు ఉన్నాడు. ఆయన గురించి కూడా 15వ అధ్యాయంలో ఇలాగే రాసి ఉంటుంది. హీ డిడ్ ఈవిల్ అండ్ వాక్డ్ ఇన్ ద వే ఆఫ్ జెరోబామ్ అండ్ హిస్ సన్. ఆ తర్వాత ఈలా అనే రాజు వచ్చాడు. 3వ రాజు గురించి చెప్తున్నాను. ఈలా అనే రాజు వచ్చాడు. బికాస్ ఆఫ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ బాషా అండ్ ద సన్ అండ్ ద సిన్స్ ఆఫ్ ఈలా, గాడ్ వాజ్ యాంగర్డ్. ఈలా కూడా. ఈలా తర్వాత జిమ్రీ, ఉమ్రీ, 8 మంది రాజులు, ఒకళ్ళ తర్వాత ఒకరు. జెరోబాము ఏ పాపాన్నైతే ఒక ఫౌండేషన్ సిన్గా ఏర్పాటు చేశాడో, రాజుల తర్వాత రాజులు, రాజుల తర్వాత రాజులు, డికేడ్స్ ఆఫ్టర్ డికేడ్స్, పీపుల్ ఫాలోడ్ ద సిన్. Do you understand what I'm saying? People followed the sin decades after decades. It's not one day, 2 day, ఇది కాదు. Decades after decade. And now, ఒమ్రీ జిమ్రీ అయిపోయిన తర్వాత ఇంకొక రాజు గురించి చూస్తున్నాం. ఈ రాజు పేరు ఆహాబు. ఆహాబు గురించి రాస్తూ 16వ అధ్యాయంలో 1 Kings chapter 16, ఆహాబ్ గురించి రాస్తూ 29 to 31, and it says this. ఏం చేశాడమ్మా? పూర్వీకులను అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి పాపం చేశాడంట. He did more evil than who was before him. ఆ తర్వాత ఇంకో మాట ఉంటుంది, చదవండి అమ్మ, తెలుగులో ఎలా ఉంటుందో. ఏమనుకున్నాడు? వాట్ డిడ్ హీ థింక్? పాపంలో నడుచుకోవడం ఏమనుకున్నాడు ఆయన? స్వల్ప సంగతి అనుకున్నాడంట. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, హీ ఫౌండ్ ఇట్ ట్రివియల్ టు కమిట్ సిన్. హీ ఫౌండ్ ఇట్ ఈజీ టు కమిట్ సిన్. ఫ్రీగా వచ్చేసింది అంతే, అతనికి లైఫ్ స్టైల్లో వచ్చేసింది అంతే. దట్స్ వాట్ కింగ్ ఆహాబ్ ఇస్. స్వల్ప సంగతి అనుకున్నాడంట. అండ్ హీ డిడ్ మోర్ సిన్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ బిఫోర్. వన్ ఆఫ్ ద సిన్స్ ఏంటో తెలుసా ఆయన చేసిన దాంట్లో? ఇంతకుముందు ఎవరైతే ఏ ఐడోలేటరీ అయితే చేశారో, ఏ విగ్రహారాధన అయితే చేశారో, అదే చేస్తున్నాడు ఈయన కూడా. దాంతోపాటు ఇంకోటి చేశాడు, జెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే పెళ్ళి తప్పు కాదు, మ్యారేజ్ ఇస్ నాట్ ఎ సిన్. జెజబెల్ని పెళ్లి చేసుకున్నాడంట. అండ్ దట్స్ వై హీ ఈస్ కన్సిడర్డ్ టు సిన్ మోర్ దాన్ ద పీపుల్ బిఫోర్. Ahab did more evil. మనం ఇంకా చదివినట్లయితే we see that he sets up altars for the god and goddesses of Israel. ఆ సమయంలో ఎవరెవరినైతే విగ్రహాలుగా పూజించేవారో వాళ్ళకి ఆల్టర్స్ కట్టేవాడంట ఆహాబు. And he continued to worship the false god. And God is very angry at this whole setup, right? Now, decades passed, God is very angry. 17వ అధ్యాయానికి వద్దాం. 1 Kings chapter 17. And now God is very angry, and this is what he said. అమ్మ చదవండి ఒకసారి. 1 Kings మొదటి రాజులు 17:1 వచనం. చాలు. ఇప్పుడు యెహోవా మాట ఒక తిష్బీయుడైన ఒక ఆయనకి వచ్చింది. ఆయన పేరు ఏలియా. God has waited for so long with this sin. And then he says this to prophet Elijah. And he says, there will be no water, no rain.
There will be famine and drought in the kingdom of Israel. విపత్తు, ఒక క్రైసిస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకో తెలుసా? వై ఫ్యామిన్? వై గాడ్ చూస్ ఫ్యామిన్ అండ్ డ్రాట్ అట్ దిస్ టైమ్? బికాజ్ the Israelites started to worship a goddess or a god called Baal. ఇంగ్లీష్లో బేల్ అంటాం, తెలుగులో బయలు దేవత అంటాం. So they started to worship this goddess called Baal. Now this goddess is supposed to be the goddess of rain and fertility. Goddess of rain and fertility. And that's why God, the Father, the God who I am, He says there will be no rain. There will be famine and drought. He's challenging the conceptions, the ideas, the belief systems of Israelites. That's what God is doing. మీరు ఆ దేవతని నమ్ముతున్నారు కదా, let's see, there won't be rain and this is my word. That's what the God of Jehovah is saying. God says, look, whatever your assumptions are, మీకు ఇప్పుడు ఉన్నది, what the blessings that we enjoy today, we probably are saying this is because of so and so and so and so. This is because my parents have given me this lifestyle, and that's why I am the way I am. Because I have worked so hard that I came to this country, that's why I am who I am today. I've been working 12-hour shifts, and that's why I could do what I'm doing today. If you are thinking that, right, I'm not degrading the hard work or work ethic in any way or means, yeah. But if we are saying what we are today is because of what we have been doing for ourselves or somebody else is doing to us, God is challenging in that area, and then He's saying, look, your providence comes from me alone. From me alone. Unless you believe that, this crisis is going to be a crisis in your lives. Does that make sense? Israelites found themselves in this crisis. Elia వచ్చి వర్షం కురవదు, there will be famine, there will be drought in the kingdom of Israel అని చెప్తున్నాడు. Then we find ourselves in chapter 18. Ethan, thank you very much for reading that. Chapter 18లో ఏం చూస్తాం? చాలమ్మా. సో నౌ వాట్ హ్యాపెండ్? ఏమైంది అని అంటే, ఏలియాకు చెప్తున్నాడు దేవుడు, చాలా రోజులు అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. అకార్డింగ్ టు ద రీసెర్చ్, 3.5 years ఆఫ్ ఫ్యామిన్ అండ్ డ్రాట్ అంట. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియాకి దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, యు గో బ్యాక్ అండ్ మీట్ ఆహాబ్. ఆహాబుని కలుగు, మళ్ళా నేను వర్షం కురిపిస్తాను. Go and tell to Ahab again that I'm going to pour out rain into the lands of Israel. అలా చెప్తున్నప్పుడు ఆహాబు he finds himself in this weird situation. ఆ నెక్స్ట్ వచనాలు చదువుతుంటే మనకి తెలిసేది ఏంటంటే, ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్తుండగా ఏం జరుగుతుంది అని అంటే, ఆహాబు కింద పనిచేస్తున్న ఒక వ్యక్తి, అతని పేరు ఒబదాయ. వీళ్ళిద్దరూ కూడా ఆహాబు ప్యాలెస్ అడ్మినిస్ట్రేటర్ అంట. హీజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఆహాబ్. ఒబదాయకి చెప్తున్నాడంట ఒబదాయ, నువ్వు ఒక పక్కకి వెళ్ళు, నేను ఒక పక్క వెళ్తాను. దేనికోసం అంటే,
మన రాజ్యంలో అందరూ చనిపోతున్నారు, మన యానిమల్స్ అన్నీ చచ్చిపోతున్నాయి, సో నువ్వు ఒక పక్కకి వెళ్ళి నేను ఒక పక్కకు వెళ్తాను, గడ్డి ఏరుకుందాం. గడ్డి కింగ్డంలో ఎక్కడన్నా గడ్డి ఉంటుంది అంటే గడ్డి ఏరుకొని తెచ్చుకుందాం. అట్లీస్ట్ వీ విల్ ఫీడ్ ది యానిమల్స్ సో దట్ దే కెన్ లివ్. హీ గెట్స్ ఇన్ టు దిస్ డయర్ సిచ్యువేషన్లో అయిపోయాడు. హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ అ క్రైసిస్. అతను పుట్టడమే ఒక విపత్తులో పుట్టాడు. అతను పుట్టడమే ఐడలేటరీలో పుట్టాడు. యా, అండ్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ క్రైసిస్. అండ్ ఒక పాయింట్కి వచ్చేటప్పటికి గడ్డి ఏరుకునే పరిస్థితికి వచ్చేసాడు రాజు. గడ్డి ఏరుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఇందులో ఏం రాసి ఉంటుందో తెలుసా? ఏలియా మాట్లాడుతూ ఏం రాసి ఉంటుందో తెలుసా? చదవండి అమ్మా ఆ వర్డ్స్. ఐ థింక్ ఇట్ వుడ్ బి 19, 18వ అధ్యాయం 19వ వచనం. చాలమ్మా. ఏమంటున్నాడు తెలుసా? ఏలియా మాట్లాడుతూ, మనం ఆ కథ గురించి చదువుతాం తర్వాత, కానీ ఏలియా ఆహాబుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? యెజబెల్ ఉంది కదా నీ భార్య పోషిస్తుంది ఎవరిని? 450 మంది ప్రవక్తల్ని. ఏ ప్రవక్తల్ని? యెహోవా దేవుని ప్రవక్తలని కాదు, ద గాడెస్ ఆఫ్ బేల్ అండ్ అషేరా ప్రవక్తలని పోషిస్తుంది కదా. ఆ ప్రవక్తలను నా దగ్గర తీసుకురా అంటున్నాడు ఏలియా. You know what Ahab is doing? He finds himself in this crisis. తినడానికి తిండి లేదు, గడ్డి కోసం వెళ్తున్న సమయంలో who is he feeding? He is feeding the false prophets. Do you get my point? You find yourself in a crisis and you feed the crisis. You feed the root problem of your crisis. You feed your problems. Do you get my point? ఫ్యామిన్ వచ్చింది, ఆ డ్రాట్ వచ్చింది, ఏ ప్రవక్తల వల్ల అయితే వచ్చిందో, ఏ దేవతల వలన అయితే వచ్చిందో ఆ దేవతలనే పూజిస్తున్నాడు, ఆ దేవతలనే పోషిస్తున్నాడు. అది తగ్గాలి అని అంటే ఫస్ట్ అది మానాలి. ఆ క్రైసిస్లో నుంచి బయటపడాలి అని అంటే ఫస్ట్ అది మానాలి. హీస్ ఫీడింగ్ ద క్రైసిస్. వీ డూ దట్ అవర్ సెల్వ్స్. డూ యూ గెట్ దట్? ఒక క్రైసిస్లో ఉన్నాం అనుకోండి, ఒక ఇబ్బందిలో ఉన్నాం అనుకోండి, వీ ఫీడ్ అవర్ ప్రాబ్లమ్స్ అవర్ సెల్వ్స్. వి గ్రో ఇన్ టు అవర్ ప్రాబ్లమ్స్ అవర్ సెల్వ్స్. మనలో మనకే ఆ ప్రాబ్లమ్స్ని వి మేక్ అ బిగ్ మౌంటైన్ ఆఫ్ ఇట్ అవర్ సెల్వ్స్. Sometimes we might find ourselves in a problem not because of ourselves. No, it wouldn't have been our mistake. Ahab found himself in that situation. తరతరాల నుంచి వచ్చిన పాపాన్ని, ఆ పాపపు సిట్యువేషన్ని, he inherited a lot of sinful situation around him and he feeds it. He feeds the false prophets. Can I ask you a question? Your situations that you are in, if you find it a difficult situation, are you feeding it or are you stopping it? Are you feeding your sinful situations, your problematic situations, or are you stopping your problematic situations? Ahab becomes an extremely weak leader after this. ఏలియాని చంపడానికంట ఆహాబు, యెజబెలు దే సెంట్ ఆర్మీస్ టు డిఫరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ ద కింగ్డమ్ అని రాసింది 18వ వచనంలో. ఏలియాని చంపడానికి చూసిన వాళ్ళు ఏలియా వచ్చిన తర్వాత ఏలియా ఏమేమి చెప్తుంటే అది చేస్తున్నారు తెలుసా?
ఏలియా చెప్తాడు, నువ్వు ఇలాగా నీ ప్రవక్తలందరినీ సమ్ దెమ్ అప్ ఆన్ ద మౌంటైన్ అంటే దే లిసన్ టు ఇట్, దే డూ ఇట్. దే ఆర్ ఇన్ దిస్ డయర్ సిచ్యువేషన్. దే బికమ్ టూ వీక్ యాజ్ లీడర్స్, యాజ్ కింగ్స్. కింగ్ ఏహాబ్. I don't know about you, but if you are leading your own lives, if you are leading your families, the worst thing that you can be is the weakest leader, yeah? Winston Churchill, he famously says, nations rarely fall from the strength of their enemies. Nations rarely fall from the strength of their enemies, but they fall from the weakness of their leaders. If your families are falling down, if your lives, your spiritual lives, your personal lives are going down in the graph, you probably need to think about it again. It's not about your enemies, yeah? It's the weakness that we inculcate in ourselves. Ahab finds himself in a crisis, and he feeds the crisis. He feeds the crisis. మీకు తెలుసా, సిన్ హ్యాస్ అ టెండెన్సీ టు గ్రో. కొన్నిసార్లు మనం ఫీడ్ చేయవలసిన అవసరం లేదు మన క్రైసిస్ని. ఇట్ గ్రోస్ వితౌట్ వీ ఫీడింగ్ ఇట్. వీ హ్యావ్ టు యాక్టివ్లీ స్టాప్ ఇట్. వీ షుడ్ నాట్ యాక్టివ్లీ ఫీడ్ ఇట్. Do we know that sin has a tendency to grow? దావీదు 1వ అధ్యాయంలో, కీర్తనలు 1వ అధ్యాయంలో రాస్తూ he's beautifully says this. He talks about it. తెలుగులో ఏముంటుంది? దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమున నిలువక, కూర్చుండక. అంటే ఏంటో తెలుసా? You know what he's saying? You walk into the sin, you stand in the sin, and you find it comfortable, you sit in the sin. You got to stop sin at the very onset of the sin. You not get to grow the sin. You can't let sin grow. You can't let our problems grow. We got to find the crisis and stop it right at the root of the crisis. Extremely important. Because ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, sometimes we don't even realize that we are feeding our crisis. Sometimes we don't even realize that we are feeding our problems, and the problems just grow. Do you get it? Let's read James chapter 1 verse 15. James chapter 1 verse 15. I'll read it in English, and it says this: when tempted, no one should say, God is tempting me. Then, after desire has conceived, it gives birth to sin. Sin has a timeline. Yeah? Birth of sin. Sin erupts. Papamu pudutadi. There is a timeline. Yeah? It gives birth to sin, and sin, when it is fully grown, papam perugutadi. When it is fully grown, gives birth to death. పడుతుంది, పెరుగుతుంది, చివరికి చావుకి దారితీస్తుంది. Do you see the timeline of sin? It is important when we find ourselves in the crisis, stop feeding the crisis. Stop feeding the false prophets. Ahab did not stop. Stop feeding our problems. ఇంకొక వ్యక్తిని చూస్తాం, ఒబదాయా అనే వ్యక్తిని, అదే చాప్టర్లో. We don't want to read, I'm going to just rephrase the whole thing. Obadiah, he's the administrator. Palace administrator అన్నారు ఇంగ్లీష్లో, ఆహాబ్ కింగ్డమ్లో. Now, Obadiah is a devout. He loved God. He feared God. And you know what he did? 100 మంది యెహోవా దేవుని ప్రవక్తలనంట, 100 మందిని దాచాడంట 2 గుహల్లో. 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఇంకొక గుహలో దాచి, ఈ టైమ్ ఆఫ్ ఫ్యామిన్ అండ్ డ్రాట్లో, యు నో వాట్ హీస్ డూయింగ్? హీస్ ఫీడింగ్ దెమ్.
He's giving food and water to them. You see two different people? Ahab and Jezebel are feeding the crisis. Who is Obadiah feeding? Obadiah is feeding hope. Do you get it? He's feeding, he doesn't know where this is going to end. He's not a prophet. God perhaps did not talk to him directly, but he hoped, if I could feed the prophets of God, maybe something is going to happen. Obadiah happens to be the palace administrator in Ahab. It's not an easy thing. He must have feared his life. He must have feared his life. In his private life, he is so devout. In his public life, he is compliant to the king. King దగ్గర ఎలా నడుచుకోవాలో అలా నడుచుకున్నాడు. He's a very pragmatic Christian, Obadiah. He's a very pragmatic Christian. And he feeds the right people. He feeds the solution for the problem. Ahab contributed to the crisis. Obadiah hoped in the crisis. But I'm running short of time. We'll read through the next chapter. Elijah, verse 19 to 21. Verse 19 to 21 చదువుదామా ఒకసారి. పద్దెనిమిదవ అధ్యాయం. చాలమ్మా, ఒక్క నిమిషం అక్కడ ఆపుదాం. ఏలియా ఏం చేస్తున్నాడంటే, ఆహాబుని ఏలియా కలిసిన తర్వాత ఆహాబు ఏలియాతో అన్న మాటలు ఏమిటి అనంటే, ఏలియా ఆహాబుతో అన్న మాటలు ఏమిటంటే, యు నో వాట్, లెట్స్ పుట్ అన్ ఎండ్ టు దిస్ హోల్ క్రైసిస్ థింగ్. లెట్స్ పుట్ అన్ ఎండ్ టు దిస్ హోల్ ఫ్యామిన్ అండ్ డ్రాట్. యు నో, యూ హ్యావ్ ఆల్ దోస్ 450 ప్రాఫిట్స్ ఆఫ్ బేల్. బయలుదేవతకి ఆరాధిస్తున్నారు కదా 450 మంది ప్రవక్తలు, వాళ్ళని. అషేరా దేవుడికి ఆరాధిస్తున్నారు కదా ఇంకొక 450 మంది ప్రవక్తలు, వాళ్ళని. అంటే 900 మందిని మౌంట్ కార్మెల్ మీదకి తీసుకురండి, నేను వస్తాను. we will put up 2 altars. We will put up 2 altars, 2 sacrifices. We will pray. If your God is the right God, He will bring fire. And if my God is the right God, my God will bring fire. It's a challenge, open challenge. ఏలియా ఏమైతే చేశాడో అన్నీ చేశారు. Ahab did that. And he went on to the Mount Carmel. On one side, you have 900 prophets, all the Israelites. On the other side, you see one broken altar. Elijah goes on there and he sees this scene. He's probably crying inside. And he gets to the problem straight away. And he says this, why are you limping, man? You know, why are you going between 2 boats? Who is your God?
Who is your God? If Baal is your God, worship him. If God, who I am, is your God, worship him. He's not beating around the bush, per se. Yeah? He's getting to the root of the problem. You know what your famine is? Your crisis is? Your crisis is because you believe in the wrong God. He's getting to the root of the problem. He's not beating around the bush. Who is your God? Many a times, right, the crisis that we face, the situations that we face, there is always a spiritual reality to our physical situations. Do you agree with that? Yeah? There is always a spiritual reality to our physical, real situations in our life. And most often, it boils down to this one question: who do you trust? Who do you trust? That's what Elijah's question is. Who do you trust? And he says, if you trust Baal, worship him. Or if you trust God, worship him. We find multiple altars in our lives too. Many a times we trust multiple things. Yeah? And they go dancing around the altar. You'll read that. English lo chaduvite ganaka emanna untadante, they limp around the altar అని ఉంటుంది. They limp around the altar. లింప్ అంటే అని ఇట్స్ ఎ స్టైల్ ఆఫ్ డాన్స్ అని కూడా రాసి ఉంటుంది సమ్ కామెంటరీస్లో. ది డాన్స్ అరౌండ్ ది ఆల్టర్ ఆఫ్ ద క్రైసిస్. You know why? Can you tell me why people might have multiple gods? You know, why would people have multiple gods? అయ్యా నేను క్రైస్తవునండి, నేను నాకు దేవుడు ఒకటే దేవుడు అండి అని అంటున్నాం మేము. When I say multiple gods, I'm not talking about idolatry as such. But why do people trust in multiple things other than God Jehovah? I'll tell you why people have multiple gods. Let's read Exodus chapter 32, verse 1. We will see why people have multiple gods. And please concentrate on this. Be attentive to this. This is important. Chapter 32, verse 1. చాలమ్మా. ఏమైందో తెలుసా ఇక్కడ? నిర్గమాకాండంలో మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. సీనాయి పర్వతం మీదకి ఎక్కి ఆయన యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. అండ్ హీ స్పెండ్ టూ లాంగ్ ఎ టైమ్ దేర్. కింద వ్యాలీలో ఇశ్రాయేలీలకి దే వెంట్ ఎ లిటిల్ అన్సర్టన్. ఆయన వెళ్ళిపోయాడు, మోషే వచ్చాడు, మమ్మల్ని తీసుకొచ్చాడు బయటికి. ఆయన కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఇంకా కిందకి రావట్లేదు. మాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని అహరోన్కి ఏం చెప్పారంటే, మాకు దేవతని తయారు చెయ్యి, సో దట్ గాడ్ కెన్ గో బిఫోర్ us and it will be our God. You know why? People have multiple gods because they can't deal with the unmanageable God. I'll tell you what I mean by unmanageable God. You can't manage God Jehovah. You know that, right? We can't manage him. Israelites had a pillar of fire in front of them. They had a pillar of cloud in front of them, showing them the way. But they could not manage it. Meaning, they could not say, this is when we want to start going. మేము ఇప్పుడు వెళ్ళాలి కనుక నాకు ఇప్పుడు పిల్లర్ ఆఫ్ క్లౌడ్ కావాలి ఇప్పుడు. దే కుడెంట్ మేనేజ్ ఇట్.
They couldn't control it. They couldn't control when the quails would give food to them. It's unmanageable. So they want something that they could manage. They want something that they could control. Many a times we trust in things that we control. Do you know that? We trust in money, we trust in power, we trust in authorities, but really they can't do anything by themselves. You got to do something with it. Do you understand that? They say, build me the God. ఏం చెప్తున్నారు అహరోనికి దేవతని తయారు చేయి సో దట్ ఇట్ కెన్ గో బిఫోర్ అస్ అంటున్నారు. హౌ విల్ ఇట్ గో బిఫోర్ అస్? హౌ విల్ ఇట్ గో బిఫోర్ దెమ్? బికాస్ దే విల్ హ్యావ్ టు టేక్ దెమ్. The goddess can only go before them if they take them before them. Do you understand this? So they can start, if they want to start their journey now, they could go. They could take the God before them. They could manage it. Do you get it? They cannot understand the concept of a God who has rules. They cannot understand the concept of God who has a covenant. They cannot understand the idea of worshipping God during crisis. All that they want is a God who blesses and blesses and blesses with rain and fertility without anything. ఏ ఆక్షేపణ లేకుండా చేసేది దేవుడు అని చెప్పేసి దే వాంట్ టు మేనేజ్ దిస్ గాడ్ అండ్ ద ఎక్స్పెక్టేషన్స్, అండ్ దట్స్ వై దే బిల్డ్ గాడ్స్. డు యూ అండర్స్టాండ్? వేర్ ఈజ్ అవర్ ట్రస్ట్? ఇఫ్ అవర్ ట్రస్ట్ ఇన్ సంథింగ్ దట్ వీ కంట్రోల్, if our trust is in something that we have visibility on, the world might say that you are the best leader. అర్థమవుతుందా? ఇహలోకంగా you will probably say, the people might say that you are the best leader, you plan so well, you have a big spreadsheet, you know what to do, when to do, how to do it. But you know what? Your trust is in the wrong thing. Your trust needs to be on God, who is the unmanageable God. You don't know, his ways are different to your ways. You know that? We can't plan him. He can use a donkey if he needs to. Do you understand, in our lives? We can't plan how God is going to work and how he is not going to work in our lives. Do you trust him? Do you trust the unmanageable God? If you trust the unmanageable God, don't trust with expectation. Don't trust with expectation, because you'll start managing your expectations again. Do you understand? The manageable God and the unmanageable God. Extremely important. He asks this question and then he says this: if you trust in God, Jehovah, you got to worship him now. In the crisis. In the crisis. Don't shout. Don't shout. Don't. You know what happened in this story? చదువుతూ ఉంటే మనకు తెలుస్తుందమ్మా. దే విల్ హిట్ దెమ్, దే విల్ బ్లీడ్ ఫర్ బాల్ అని ఉంటుంది. దే విల్ బ్లీడ్, దే విల్ కట్ దెమ్, దే విల్ కట్ దెమ్ సెల్స్, దే బ్లీడ్ ఫర్ బాల్. అర్థమవుతుందా? అదిగో చూసారా? You know what the manageable gods would leave? They will leave wounds on your body. Your trust on the manageable gods will just leave scars in your lives. Nothing else. There would be no response from the God. Because their gods don't hear. Money doesn't hear, power doesn't hear us, authorities doesn't hear us. They'll just leave scars in our lives. Do you get it? Do you get it? You know, pescatarians and vegetarians and non-vegetarians. Pescatarian ante telusu kada, they only eat fish.
కొత్తగా ఫ్లెక్సిటేరియన్స్ అని వచ్చారు. యు నో హూ ఫ్లెక్సిటేరియన్స్ ఆర్? దే ఈట్ మీట్ అంట, బట్ దే ఓన్లీ ఈట్ ఇట్ when they feel like they are eating it. So they choose when to eat meat or not. Generally they are called to be vegetarians, but they choose when to eat meat or not. Flexitarians. ఎవరన్నా ఉన్నారమ్మా flexitarians? We can be flexitarians in our food, but not with God. We can't just be flexible as when we choose to worship Him, when we choose not to. No one can serve two masters, huh? Elijah goes on to pray. This prayer here is not the part of my sermon, but without this ending, it feels hard, right? He prays God, Father God, let it be known today that you are God in Israel, and that I am your servant and have done all these things at your command. Answer me, Lord, answer me. So these people will know that your Lord, our God. His underlying point of his prayer is only one thing, that you are God, and these people would know that you are God, that these people would trust in you. That's the only point that he's trying to make. And he says, and he puts water around the trench, around the altar. When all the people, then the fire of the Lord fell and burned up the sacrifice, the wood, the stones, and the soil, and also licked up all the water in the trench. When all the people saw this, they fell prostrate and cried, the Lord, He is God. The Lord, He is God. You see, decades and generations of crisis ended up with one sentence. With one sentence. That sentence is, the Lord, He is God. The answer to our crisis might be just that, just one single that to our problems. To just say, God, you are my God. God, it is in you who I trust. Sometimes, problems are not always, I don't want to downplay problems as such, but problems are not always that difficult or that problematic. It all depends upon the mindsets, right? మీకేం తెలుసు అన్న మా బాధలు అనే ఇది కూడా ఉంటుంది, నాకు తెలుసు అది, ఐ అండర్స్టాండ్ దాట్. ఓకే, కానీ ఏలియా షూస్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ థింగ్ ఫర్ హిమ్. All that he was saying is, look, decades and decades of problems, prolonged crisis, all boils down to one thing. Leave your expectations away. Don't try to manage your expectations. Don't try to manage your lives. Just trust God. Trust God. Maybe the problems might not go away. Maybe you'll start enjoying the problems. Who knows? Who knows? Trust God. Shall we all stand up? Let's pray. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు నాయనా. Friends, I don't know what kind of problems that we are in, what kind of crisis that we are in. Let's not be like the King Ahab, yeah, who fed the crisis, who made a big mountain of heap of problems in his lives. Obadiah fed hope. Obadiah fed hope. It's better to be Obadiah than Ahab. But it's even better
to confront your crisis and ask the question, who is your God? What are the things that I am managing myself? Is there any part of my life that I don't want God to touch? Any part of my providence that I don't want God to touch? I'm too scared that God is going to unmanage this? Or maybe you don't believe that God is going to manage it properly. Can we just pray? Can we just say to God, God, I worship you during the crisis. I trust you during my crisis. I trust you post-crisis. God, the only thing that I'm going to say every second of my day, every day of my life is, God, you are my God. And Father, God, you are my God. To you and your kingship that I give my life and my family. So Father, God, I thank you for this time of prayer, this time of fellowship, this time of sharing word. Thank you for talking to us a lot. God, I pray, oh Father, God, all the problems, all the crises that we go through. God, these young men and women, God, whatever issues that they have been going through, God, I pray that they would have this strong trust in you. I would have my strong trust in you. There is no happiness, O Lord, no pure joy than to trust you, even during the time of crisis. Thank you, Lord. In Jesus' mighty name I pray. Amen. Amen. Let's continue and let's go through communion. It's for those of us who have been saved and baptized. It's a calling for all of us to take part in God's table. The night before Jesus was betrayed, he takes up the bread, he breaks it, and he says, "This is my body broken for you." In a similar way, he lifts the cup of wine and he says, "This is my blood. Take part and remember me." Do this as often. యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, "ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని" చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పోయి, "నా రక్తం వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని" చెప్పాను. If you are willing to be part of the communion, come forward and please do.
Let's all take part in communion. Father God, as we come together at the table of your communion, God, I pray the power of resurrection be in us, O Father. I pray the power of resurrection and the healing power flow through our bodies, our spiritual lives, and our physical lives. As we walk through, O Father, the power would touch the people that we talk to and we speak to. Be with us for the rest of the week. In Jesus' mighty name I pray. Amen. Thank you, everyone. Thank you, Swetha. Thank you, Dave. Thank you, Sam. That was chala. I think it was the most powerful message I've heard in the recent times. So thank you very much, Sam. నేను ఒక దగ్గర ఐ గాట్ స్టక్ లిటిల్ బిట్ ఏంటంటే జెజబెల్ హ్యాడ్ 450 ప్రాఫిట్స్ షీ వాస్ ఫీడింగ్ బట్ దేవుని ప్రవక్తలు మాత్రం 100 మందే సో ఇట్స్ ద వాల్యూమ్ వర్సెస్ ద క్వాంటిటీ వర్సెస్ ద క్వాలిటీ బట్ స్టిల్ ఈవెన్ విత్ వన్ ఎలైజా గాడ్ ఇస్ మేడ్ నోన్ హిమ్సెల్ఫ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ శామ్ థ్యాంక్ యూ ఫర్ అ బ్లెస్డ్ టైమ్ దట్ వీవ్ హ్యాడ్ టుడే ఇన్ ద మెసేజ్ సో అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వీ హ్యావ్ ఫ్యూ అనౌన్స్మెంట్స్ రాజేష్ అనౌన్స్మెంట్స్ తీసుకొస్తా సో ఎవ్రీ థర్స్డే 8 to 9 o'clock we have Bible study. 1 week Bible study ఉంటుంది 1 week prayer ఉంటుంది మనకు సో లాస్ట్ వీక్ వాజ్ ద బైబుల్ prayer and this week will be the Bible study. సో ఒకవేళ మీకు యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ అండ్ యూ వాంట్ టు టేక్ ద బైబుల్ స్టడీ కూడా మీరు చెప్పొచ్చు ఎందుకంటే వీఆర్ కమింగ్ టుగెదర్ యాజ్ అ స్మాల్ గ్రూప్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్ అండ్ సో మీకు అలాంటి ఏమన్నా దేవుడు పిలుపు అందబడి మీ యూ వాంట్ టు షేర్ సంథింగ్ ఆర్ యూ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎ టెస్టిమనీ డ్యూరింగ్ ద థర్స్డేస్ యూ కెన్ జాయిన్ బిట్వీన్ 8 to 9 o'clock. Okay. We have, first of all, I'm seeing a lot of new faces today, so welcome everyone. God bless you all. We hope this fellowship is going to be a blessing to most